పద్మా, ఆ, వంట అయిందా? అల్లుడు గారు వచ్చే టైం అయింది. అయిపోవచ్చిందండి. ఇదిగో ఈ వడలు అయిపోతే అయిపోయినట్టే. ఆ, నాకెందుకో కాస్త భయంగా ఉంది పద్మా. ఎందుకండి? వాళ్ళు వచ్చేటప్పుడు ఇదేమైనా గొడవ చేస్తుందనా? అది కాదు పద్మా, అల్లుడు గారిని పిలిచిన విషయం వాళ్ళ అక్కగారికి తెలిస్తే ఆవిడేమన్నా అంటుందేమోనని. ఏం చేస్తాను చెప్పండి? ఎలా జరిగితే అలా జరగనివ్వండి. మోహన్ చదువు కోసం డబ్బు ఆమెనే కదా అడిగా. ఆమె ఇవ్వనన్నారు. మనకి మరో దారి లేదు. ఇంతకన్నా ఏం చేయగలం చెప్పండి? అదిగో కారు వచ్చేసింది. అల్లుడు గారు వచ్చేసినట్టున్నారు. వచ్చేస్తున్నా. రండి అల్లుడు గారు, మా మాట మన్నించి వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. నేను నువ్వు పిలిచావని రాలేదయ్యా. శ్రావణి, నా శ్రావణి పిలిచింది, వచ్చేసాను. అవును, శ్రావణి ఎక్కడా? లోపలుంది, రండి. పదా, 1 minute. నమస్కారం అండి. అక్కా, ఏ రామూర్తి, మమ్మల్ని లోపలికి రమ్మని చెప్పవా? అయినా మేము మా తమ్ముడు వెంట వస్తామని నువ్వు ఊహించుండవులే. ఎలా పిలుస్తావు? అయ్యయ్యో, అలాంటిదేం లేదమ్మా. నా తమ్ముడు నాకు చెప్పకుండా ఏమీ చెయ్యడు. నువ్వు ఫోన్ చేసి భోజనానికి రమ్మని చెప్పావని వాడు నాకు చెప్పాడు. అందుకే నువ్వే వెళ్ళు తమ్ముడు అన్నాను. కానీ వాడు అదేం కుదరదు, మీరు వస్తే గాని నేను వెళ్ళను అని చెప్పాడు. అయినా మేము రాకపోతే మీరు తయారు చేసిన వంటలన్నీ వేస్ట్ అయిపోతాయి కదా అని ఆలోచించి మేము వచ్చాం. రండమ్మా, మంచి పని చేశారు. రండయ్యా, బాస్, రండి. నువ్వు కూడా చాలా మారాలి. రండి. వెరీ శ్రావణి, వెరీ శ్రావణి. ఐ వాంట్ కూర్చోండి అల్లుడు గారు. శ్రావణి. పద్మా, నువ్వు కుర్చీ తీసుకురా. శ్రావణి, శ్రావణి, హాయ్ శ్రావణి. ఏమయ్యా, నువ్వు వెనకే వచ్చిస్తావేంటి? పెళ్లి కాకుండా నీ కూతుర్నే వెతికెళ్ళిపోనయ్యా. శ్రావణి, మీ నాన్న భయస్థుడు, పిరికివాడు, లిటిల్ బిట్ ఫన్నీ యార్. శ్రావణి, నువ్వింకా ఈ పాత మోడల్ డ్రెస్ లోనే ఉన్నావేంటి? నేను తెచ్చిచ్చిన చూడిదార్ వేసుకుంటావని ఎక్స్పెక్ట్ చేశా. అది వేసుకునే నన్ను చూడాలనిపించి నువ్వు పిలిచావనుకున్నా. మీ నాన్న చూడాలని ఫోన్ చేస్తేనే నేను వచ్చాను. ఇప్పుడు వచ్చాక నిన్ను చూశాక అప్సెట్. వాట్స్ రావణి, నన్ను డిసప్పాయింట్మెంట్ చేశావు. ఏమండి, వంటలు చల్లారిపోతున్నాయి. అల్లుడు గారు భోజనానికి రా. అల్లుడు గారు, భోజనానికి రండి. ఓకే ఓకే, కమాన్ శ్రావణి, లెట్స్ హావ్ ఎ లంచ్ టుగెదర్. వస్తుంది, శ్రావణ వస్తుంది, మీరు రండి. శ్రావణి వస్తుంది, మీరు రండి. రామ్మ, నువ్వు కూడా రా. రామ్మా. చూసావా మీ నాన్న నిర్వాకం? నువ్వు రమ్మన్నావని చెప్పి ఆ రంగనాథాన్ని భోజనానికి పిలిచాడు. అండకా, నువ్వు తిను తమ్ముడు. మీరు రండి, భోంచేద్దురు గాని. పర్వాలేదులే పద్మ, మీరు మా తమ్ముడికి ఒక్కడికే వండింటారు. మేమెందుకు? మేము ఇంటికెళ్ళి తింటాంలే. వాడి కొట్టించు చాలు. అబ్బే, అదేం లేదమ్మా, అందరి కోసమని వంట చేశాను. మీరు రండమ్మా, భోంచేద్దురు గాని. అమ్మా శ్రావణి, ఇలా రామా. లోపల పాయసం ఉంచాను, వెళ్ళి తీసుకురా. వెళ్ళు. బాస్ రండి, వచ్చి కూర్చోండి. నేను ఎప్పుడైనా ఒక్కడే భోజనం చేశానా? రండి. అక్క, నువ్వైనా చెప్పక్క. వెళ్ళి తినండి. రండి. అక్క చెబితే గాని బావ కదలడు. రామూర్తి, నువ్వు కూడా కూర్చో. నీ కూతురు వడ్డిస్తుందయ్యా. రేపు పెళ్ళే మా ఇంటికి వచ్చేసింది అనుకో, మళ్ళీ తన చేత్తో తినే అదృష్టం పోతుంది. కూర్చో. అమ్మా, మీరు రండమ్మా, కాస్త తినండమ్మా. ఇలా మా ఇంటికి వచ్చి చెయ్యి కడగకుండా వెళితే మాకు కష్టంగా ఉంటుంది. మేము చేతులు కడుక్కోవాలని అనుకున్నాం, కానీ వదిలేటట్లు లేరుగా. రామూర్తి, రావయ్యా, వచ్చి కూర్చో.
వచ్చేసావా? నీ చేత్తోనే అందరికి వడ్డించమ్మా. అక్కడ బాక్స్లో స్వీట్ ఉంది, పెట్టు పెట్టు. ముందు అల్లుడి గారికి పెట్టమ్మా. శ్రావణి, జనరల్ గా ఇలాంటి సందర్భాల్లో హీరోయిన్ హీరోకి వేస్తూనే ఉంటుంది. పక్కన వాళ్ళు డిస్టర్బ్ చేస్తే వాళ్ళకు ఒకటేసి మళ్ళీ హీరో దగ్గరకు వచ్చేస్తుంది. నువ్వేమో నాకు ఒక్కటే వేసావు. ఇంకటి అన్ని నాకే వేస్తోంది. ఎంత ప్రేమో! వాట్ ఈస్ దిస్ బాస్? మరి ఇంత ప్రేమ? తమ్ముడు బయలుదేరదామా? వెళ్దాం. అమ్మా ఒక్కసారి లేచి నిలబడండి అమ్మా. దేనికయ్యా? అక్క, రామ్మూర్తి అడుగుతున్నాడుగా, ఒకసారి లేచి నిలబడు. దేనికో తెలిసిపోతుంది. చెప్పవయ్యా. అమ్మా ఏంటయ్యా రామూర్తిది? లేవయ్యా. నీ వయసు ఎంత, నా వయసు ఎంత? నీకేనయ్యా చెప్పేది. లేవయ్యా. అమ్మా ఏంటయ్యా నువ్వు చేసిన పని? నా వయసు ఎంత పెద్దదైతే అమ్మా, దాన్ని మర్చిపోండి. మీకు సహాయం చేయగల పెద్ద మనసుంది. దాని ముందు నేను చిన్నవాడినే. మా అబ్బాయిని ఇంజనీరింగ్ చదివించాలనే పెద్ద ఆశ ఉంది. అందుకు మీ సహాయం అవసరం. దాన్నే నమ్ముకుని ఉన్నానమ్మా. కానీ మీరు డబ్బు ఇవ్వటం కుదరదు అన్నారు. నేనేం చేయాలో అర్థం కావటం లేదు. మా మోహన్ ఏమో నాకు చదివించే శక్తి లేదని అలిగి ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. వాడి మీదే ఈ కుటుంబ భవిష్యత్తు ఆధారపడింది. మీరే పెద్ద మనసు చేసుకుని వాడి చదువుకు సహాయం చేయాలమ్మా. నా తమ్ముని భోజనానికి పిలిచినప్పుడే ఇలాంటి ఉద్దేశం ఏదో నీ కడుపులో పెట్టుకునే పిలిచావని నేను ఊహించాను రామూర్తి. అక్క, ఏదైనా ఉండని, అతను నీ కాళ్ళ మీద పడి వేడుకుంటున్నాడు. అలాంటప్పుడు మనం హెల్ప్ చేయకపోతే అసహ్యంగా ఉంటుంది. పోతే పోయాయి, 4 లక్షలే కదా, అవి ఇచ్చేసి మోహన్ని చదివిద్దాం అక్క. ఓకే రామ్మూర్తి, డోంట్ వర్రీ, అరేంజ్ చేస్తాంలే. రేపు 4 లక్షలు తెచ్చిస్తాను. నీ కూతురు నాతో పంపించు. అరే, ఊరికే అలా బయటికి తీసుకెళ్ళి పెళ్లికి కావలసిన చీరలు నగలు కొనివ్వడానికయ్యా. షాపింగ్ అవగానే తీసుకొచ్చి నేనే అప్పు చెప్తాను. ఇవన్నీ ఈ రోజుల్లో మామూలే. యా అక్క, ఒక్కసారి శ్రావణ్ణి కలిసి వస్తానే. శ్రావణి, రేపు నిన్ను బయటికి తీసుకెళ్తాను. ఇలా పిచ్చి డ్రెస్సులు వేసుకోకుండా నేను వచ్చేసరికి నేను సెటప్ చేసిన ఆ కొత్త చూడిదార్ వేసుకుని రెడీగా ఉండాలి. నాకు మోడర్న్ డ్రెస్సులు అంటే చాలా ఇష్టం. ఓకే, బాయ్ శ్రావణి. చిరియో. అక్క, వెళ్దావా? రామూర్తి, అమ్మా. నేను మా తమ్ముడు ఎన్నో 5 స్టార్ హోటల్స్ లో భోంచేసామయ్యా. కానీ ఇంత కాస్ట్లీ బిల్లు చూడడం ఇదే ఫస్ట్ టైం. 4 లక్షల బిల్లు అదిరిపోయిందయ్యా. గుడ్ జోక్. వాట్ బాస్? సరే సరే, మనం బయలుదేరదాం. పద, వస్తాం. ఏమండి, ముందు దాన్ని పిలిచి విషయం చెప్పండి. శ్రావణి, శ్రావణి,
శ్రావణి, నా కొడుకు చదువుకి ఒక దారి దొరికింది. ఇక నువ్వేం ఎవ్వరినీ అడగవలసిన పని లేదు. రేపు అల్లుడు గారు నిన్ను బజారుకు తీసుకెళ్ళటానికి వస్తానన్నారు. ఆయన చెప్పినట్టు రెడీ అయి ఉండు. కాబోయే భర్త కాబట్టి బయటికి వెళితే ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకునే అవకాశం ఉంది. అర్థం చేసుకుని మసులుకోమ్మా. ఒరేయ్, నువ్వు అసలు కన్న తండ్రివేనా? వాడికి బుద్ధి లేకుండా బయటికి తీసుకెళ్తాను అన్నాడు. పంపించడానికి నీకు బుద్ధి లేదట్రా? బయట నలుగురు చూస్తే 4 రకాలుగా అనుకుంటారా? నువ్వు మధ్యలో దూరకో. నేను నా కూతురుతో మాట్లాడుతున్నాను. ఒరేయ్, నీ మాటలు తండ్రి కూతురుతో మాట్లాడే మాటల్లాగా లేవురా. తార్చే తండ్రిలాగా ఉన్నాయిరా. ఏ ముసలి, మా ఇంట్లోనే ఉంటూ మా సొమ్ము తింటూ ఎందుకు మాకే శత్రువులా మాట్లాడతా? మేమేమైనా పరాయి వాళ్ళతో బయటికి వెళ్ళమన్నావా? కాబోయే భర్తతోనే కదా. ఒక్కసారి అలా బయటికి వెళ్లి ప్రపంచాన్ని చూడండి. ఆయన అడిగిన దాంట్లో తప్పేమీ కనిపించదు. పిన్ని, నాన్నమనేవి అనుకు. నాన్నమ్మ అనే దాంట్లో తప్పే లేదు. నేను ఆయనతో కలిసి బయటికి వెళ్ళను. అంతే అంతే అంతే, వెళ్ళను. ఏమిటే ప్రతిదానికి వ్యతిరేకిస్తున్నావు? మేమేమి ఆ దీపలాగా కాని చోటికి పోకూడని చోటికి కాని వాళ్ళ దగ్గరికి వెళ్ళమంటలేదు. హాయిగా కాబోయే మొగుడుతో ఏసీ కార్లో సరదాగా షాపింగ్ చేసి రమ్మనమంటున్నాం. ఆయన ఇంటి దగ్గర దిగబెట్టి వెళ్తానంటున్నాడు కదా. ఇందులో నీకేమిటి అభ్యంతరం? ఆయనతో మామూలుగా మీరు వెళ్ళమనుంటే కాస్త ఆలోచించి సరే అనేదాన్నేమో. కానీ ఆయన 4 లక్షలు డబ్బు అడిగి ఆయనతో బయటికి వెళ్ళమంటే తప్పుడు అర్థం వస్తుంది. వద్దు నాన్న, అరవకండి. మీ మీద నాకు గౌరవం ఉంది, అది పోగొట్టుకోకండి. చూడమ్మా శ్రావణి, నీకు మాత్రమే నేను తండ్రిని కాదు, మోహన్కి కూడా తండ్రినే కదా. వాడి బాధ్యత నాదే కదా. వాడి కాళ్ళ మీద వాడు నిలబడేదాకా వాడికి కావాల్సిన ఏర్పాట్లు చేయటం నా ధర్మం కదా. నాలాంటి స్తోమత లేని తల్లిదండ్రులు వాటిని నెరవేర్చడానికి మరొకళ్ళ కాళ్ళ మీద పడాల్సిందే కదమ్మా. అందుకే నేను ఆ కనకం గారి కాళ్ళ మీద పట్టం నువ్వు కూడా చూసావు కదా. అయినా నా పరిస్థితి మీద నీకు జాలి కలగలేదా? నీ మనసు మారలేదా? పోనీ నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పమ్మా? నీ కాళ్ళ మీద పడమంటావా? దానికి నేను వెనకాడను. నేను అసమర్థుణ్ణమ్మా. నా బాధ్యత నెరవేర్చడానికి నాకు మరో దారి లేదమ్మా. మీరు అన్ని విషయాల్లో న్యాయంగా బాధ్యతగా నడుచుకునుంటే ఆమె కాళ్ళ మీద పడాల్సిన అవసరం ఉండేది కాదు. నేను చదువు విషయంలో మోహన్ కన్నా అన్ని రకాల చాలా బెటర్. కానీ మీరు నన్ను చదివించడానికి ఒక్క అడుగు ముందుకేసే ప్రయత్నం చేయలేదు. కానీ వాడి చదువు కోసం అందరి కాళ్ళ మీద పడ్డారు, రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అసలు ఆడపిల్లకి చదువే అవసరం లేదన్నారు. ఆఖరికి ఫ్రీగా వచ్చిన అవకాశాన్ని నాకు దక్కకుండా చేశారు. అదే నన్ను చదివించే ప్రయత్నం చేసి అవకాశం కల్పించుంటే నేను మీ కాళ్ళకి నమస్కరించి చదువుకోవడానికి వెళ్లేదాన్ని. కానీ మీరు అవన్నీ చేయకుండా నా విషయంలో బాధ్యతలు మర్చిపోయి ఇప్పుడు నా కాళ్ళ మీద పడతానంటారేంటి? ఇప్పుడు మీకు కావాల్సిందేంటి? నేను ఆ రంగనాథంతో బయటికి వెళ్ళాలి, అంతే కదా? వెళ్తాను నాన్న, వెళ్తాను. ఏంటక్క అలా సైలెంట్ గా కూర్చున్నావేంటి? అన్నీ నువ్వే మాట్లాడేశావు, మాట్లాడుకున్నావు. ఇక నేను మాట్లాడేదానికి ఏముంది? ఎందుకు ఇలా అంటున్నావు నాకు అర్థం కావడం లేదు. చెప్పు. చెప్పడానికి ఏముంది? నువ్వు ఆ శ్రావణి విషయంలో కాస్త స్పీడ్గా వెళ్తున్నావు, వాళ్ళకి అలసిస్తున్నావు. రామ్మూర్తి వాళ్ళ విషయంలో కాస్త దూరంగా ఉండడం మంచిది. వాళ్ళు అలా పిలవగానే నువ్వు ఇలా వెళ్ళి గుమ్మం దగ్గర వాలిపోతే వాడు నిన్ను గౌరవిస్తాడా? మనమంటే భయం ఉండదు. వాడికే కాదు, పెళ్ళయ్యాక మన ఇంటికి రావాల్సిన శ్రావణికి కూడా భయం ఉండదు, లెక్క కూడా చెయ్యదు.
అంతో ఇంతో భయం ఉంటేనే కదా అది కాపురానికి వచ్చాక కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని నడుచుకునేది. మన ఇంటికి వచ్చి నన్ను డబ్బులు అడిగారు, నేను కుదరదు అన్నాను. నువ్వేమో డబ్బులు ఇస్తాను అన్నావు. 4 లక్షలు ఎదురు కట్నం ఇచ్చి దాన్ని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏముంది? నీకేం తక్కువరా? ఎందుకు మెట్టు దిగి రావాలి? అయిపోయిందా? అక్కసంతా బయట పెట్టేసావా? నేను క్యాలిక్యులేషన్ లేని పిచ్చి పనులు ఏవి చేయను. దేని లెక్క దానికే ఉంటుందక్క. నేను రామ్మూర్తికి 4 లక్షలు ఇస్తే నష్టపోయేది నేను కాదు, ఆ రామ్మూర్తి గాడే. ఎందుకు ఏమిటి అని అడక్కు, పోను పోను నీకే అర్థమవుతుంది. సరే వదిలే తమ్ముడు, డబ్బు గురించి నేనేం అడగడం లేదు. నీ సంపాదన నీ ఇష్టం. అప్పే ఇచ్చావో దానమే ఇస్తావో నాకేం సంబంధం లేదు. దాన్ని ఎక్కడికో బయటికి తీసుకెళ్లి నగలు చీరలని పెళ్లికి ముందే ఇలా ఇద్దరు బయట తిరిగితే జనం ఏమనుకుంటారు? జనం సంగతి వదిలేసేయ్. శ్రావణి ఏమనుకుంటుంది? నీ విలువ తక్కువ చేసి మాట్లాడదు. నేను శ్రావణితో తిరగడం వల్ల నా విలువేం తగ్గదు, దాని విలువే తగ్గిపోతుంది. తగ్గించాలి. అందుకే ఈ బజారు పథకం వేశాను. నువ్వేం వర్రీ అవ్వకక్క. కూల్ డౌన్, కూల్గా ఉండు, నేను చూసుకుంటానుగా.